మొత్తానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 42% రిజర్వేషన్లను చాలా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళింది, చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. అయితే బేసిక్గా 50% క్యాప్ అనేది దీనికి అడ్డంకిగా మారింది. రిజర్వేషన్లు 50%కి మించి ఉండకూడదు అనేది గతంలో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఇదేం రాజ్యాంగంలో ఎక్కడ లేకపోయినా సుప్రీంకోర్టు ఇది జడ్జిమెంట్ ఇచ్చింది. అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అంటే 50% వరకే రిజర్వేషన్లు ఉండాలి, మిగిలిన 50% ఓపెన్ టు ఆల్, అందులో ఎవరైనా రావచ్చు, జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా రావచ్చు అనేది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్. గతంలో 2-3 జడ్జిమెంట్లు ఉన్నాయి. కాబట్టి వాటి బేస్డ్గా ఇప్పుడు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 42% బీసీ రిజర్వేషన్ల పెంపుకు అదే హడిల్గా మారినాయి ఆ తీర్పులే. దీనికి సంబంధించి మాతో మాట్లాడేందుకు అద్దంకి దయాకర్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఆయన న్యాయవాది కూడా, కొంచెం చదివారు, న్యాయవాద వృత్తిలో లేకపోయినా ఎల్ఎల్బి చేశారు. అద్దంకి దయాకర్ గారు, ఏంటిది ప్రభుత్వానికి చాలా పెద్ద ఎదురు దెబ్బగా కనిపిస్తుంది, అయిపోయింది ఇక వచ్చేసింది 42%, బీసీలు మొత్తం స్థానిక ఎన్నికల్లో అంతా బీసీలే కనబడబోతున్నారు రేపటి నుంచి అనే ఒక రకమైన పిక్చర్ చాలా రోజుల నుంచి ఆ పిక్చర్ కనిపిస్తుంది. ఈవెన్ ఈరోజు ఉదయం హైకోర్టు జడ్జిమెంట్ మధ్యాహ్నం ఉందని తెలిసి కూడా ఉదయం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది, నామినేషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది కొంచెం ఎదురు దెబ్బగా కనిపించట్లేదా మీకు? ఎదురు దెబ్బ కాదు, స్టే దేనికోసం ఇచ్చిందో కూడా ఇంకా మన వాళ్ళకి ఇంకేం తెలియలేదు. జియో నెంబర్ 9 ఇచ్చింది క్లియర్ గా. జియో నెంబర్ దేని బేస్ గా, దేన్ని బేస్ చేసుకొని స్టే ఇచ్చింది అనే దాని దగ్గర జియో నెంబర్ 9 కు స్టే ఇచ్చింది, కానీ దేని బేస్ చేసుకొని ఇచ్చింది అనేది కూడా రావాలి. వస్తుంది కానీ ఇదేమి ఇంటీరియం స్టే అంతే. 2 వారాలు 4 వారాలకు సంబంధించిన అంశం. 4 వారాల తర్వాత కూడా మళ్ళా పిటిషనర్స్ కు 2 వారాలు ఉంటది. ఏదేమైనా దీనికి అంటే క్లియరెన్స్, హైకోర్టు క్లియరెన్స్ ఇస్తుంది అని అనుకున్నారు. ఎందుకంటే అభిషేక్ సింఘ్వి లాంటి ఏమీ లేని అడ్వకేట్లను తెచ్చారు. ఆయన గంటకు 25 లక్షలు 30 లక్షలు వసూలు చేస్తారు, చాలా న్యాయ నిపుణుడు. ఆయన ఆర్గ్యుమెంట్ను ఇప్పుడు కోర్టు ఏకీభవించలేదు అన్నట్టు అయింది కదా. వాటెవర్ ఎందుకు స్టే ఇచ్చింది ఏంటి ఇంకా తెలుస్తుంది. ఇది ఏంటంటే దేశంలోనే ఇదొక చారిత్రాత్మకమైన తీర్పు అవుతుంది. అంతిమ విజయం ప్రభుత్వానికి అవుతుంది. ఇది తాత్కాలికమైన అంశాలన్నిటి కూడా అవి ఇవి అడ్డంకులు పెట్టి వాళ్ళు ఫాలో కావాలి కదా. జడ్జెస్ కూడా వీళ్ళు చెప్పే వాటిని మళ్ళీ రీట్రేట్ చేసుకోవాలి కదా. చెప్పిన వాటికి ఏంటి, ఇప్పుడు మేము చెప్పే అంశాల్లో రాజ్యాంగబద్ధత ఏమున్నది, పిటిషనర్లు వేసిన వాదనలో రాజ్యాంగబద్ధత ఏమున్నది అనేది సరిచూసుకోవడానికి కూడా సమయం పడుతుంది. మాకు కూడా ఎవరెవరు ఏ కోణం నుంచి వస్తున్నారు, ఎట్లా దాన్ని వర్కౌట్ చేసుకొని దీన్ని కౌంటర్స్ క్రియేట్ చేస్తున్నారు అనే దాన్ని కూడా మాకు కూడా సమయం దొరికినట్టే కదా. సో ఇప్పుడు నామినేషన్ చేసిన విషయంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీర్పును బట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ స్టే తీర్పు ఉన్నది కదా, ఇంటీరియం స్టే, దానికి సంబంధించి దీన్ని కంటిన్యూ చేయాలన్నా లేకపోతే ఇప్పుడు వరకు తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేయాలన్నా, వాయిదా వేయాలన్నా అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకుంటది. కానీ ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, చెంప దెబ్బ, ఎట్లాంటి దెబ్బ కాదు. ఇది బీసీలకు ఒక మంచి మలుపు లాంటిది. ఇది అభ్యంతరాలను మాత్రమే వెలిబుచ్చగలిగింది కానీ అడ్డుకోవడానికి ఎంత మేరకు వాళ్ళకి సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఇప్పుడు దీంట్లో బీజేపీ బీఆర్ఎస్ స్టాండ్ కూడా మీకు ఇమీడియట్ గా తెలుస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్తో మనం కంటిన్యూ చేద్దాం. దయాకర్ గారు, విన్నాం కదా, అంటే మీపై ప్రధాన ఆరోపణ మీరు చిత్తశుద్ధితో పనిచేయలేదు, ఇది కేంద్రం చేయాల్సిన పని అని మీకు తెలిసినా బీసీలను మభ్యపెట్టేందుకు ఇదంతా డ్రామా ఆడారు, ఇదంతా ఒక హై డ్రామా, లేదంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి ధర్నాకి వెళ్ళి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాకైనా తెచ్చుకుంటామని ఎందుకంటారు, ఇలాంటి విమర్శలు మీపై వస్తున్నాయి. మరి ఇక ఏంది, బీజేపీ గడ్డి విక్తుందా? మీ వీడియో రావట్లేదు దయాకర్ గారు. వస్తుంది కానీ బీజేపీ ఏం చేస్తుంది మరి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేసింది, బీజేపీ ఏం చేస్తుంది అంటున్నా. బీజేపీ చేసే పని బీజేపీ చేయదు. ఫిబ్రవరిలో వాళ్ళకి ఇచ్చినాం, ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు లేకుండా ఇంకా తగుదునమ్మా అని. ఇంతకుముందే దయాకర్ గారు, ఇంతకుముందే అరవింద్ గారు కూడా లైవ్ లో మాట్లాడారు నాతో ఇప్పుడే, జస్ట్ మీ ముందు. ఆయన అదే అంటున్నారు, మీరు ఇచ్చిన హామీలకు మేమెలా బాధ్యులు అవుతాము, 42% ఇస్తామన్నది మీరు, కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళే ఇవ్వాలి అంటున్నారు. వారిని ఏమి ఇవ్వద్దని చెప్పు, ఆయన ఏం చేసేది లేదు, ఇక్కడ పడేసేది కూడా లేదు. రాష్ట్రపతి కదా ఇవ్వాల్సింది గెజిట్. మరి మీరెలా హామీ ఇచ్చారు, మీరెలా జీవో ఇచ్చారు? అలాంటప్పుడు మేమేలా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అది.
మరి అందరికీ మేము చేసే కొట్లాటతో 29 రాష్ట్రాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తుంది ఆ బీజేపీ. తలకాయ ఉండదు, తలా తోక ఉండదు వాళ్ళ మాటలకు. అసలు వాళ్ళకు చేసి అసలు అడ్డంకి పడ్డదే ఇప్పుడు బీజేపీ. దానికి బీఆర్ఎస్ సంతోషపడుతుంది. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు కదా. ఎలసన్నాయన ఒక్క మాటలు మాట్లాడతారు హరీష్ రావు, కేటీఆర్, ఇటు రామచంద్రరావు, అరవింద్, ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్యలంతా. ఏం చేస్తారు 6 నెలలు? మరి ఢిల్లీకి తీసుకుపోయినా కదా మేము కూడా ఒత్తిడి తెస్తానికి. ఎందుకు రాలే? ఇంట్లో వండుకోవడం, ముచ్చట్లు చెప్పడం, వీరికి ఇది తెలిసింది. మేమే కష్టపడి బిల్లు దానికి పోయి ఆడ కొట్లాడుతుంటే ఇల్లు పోయి బస్ భవన్ల కాడ ముట్టడని చేరుతారు. ఈ కథలన్నీ ఎవరికి తెలియదు. కాబట్టి ఇలా బీసీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఎవరు బీసీల కొరకు రిజర్వేషన్ తేవాలని కొట్లాడుతున్నారు, ఎవరు వారిని అడ్డుకోవడానికి చేస్తున్నారు. గింత ఐసత్ ఉన్నది వీళ్ళకి. ఇప్పుడు ఈ అడ్వకేట్లకి ఇదంతా కూడా ఎవరు దీని వెనుక ఉన్నది? ఎవరు? బీజేపీ బీఆర్ఎస్ ఉండరా? ఇప్పుడు కొన్ని పిల్స్ ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగిందా? ఇంత డీటెయిల్గా చర్చ జరిగిందా? డీటెయిల్గా చర్చకు కూడా సమాధానం ఇస్తే స్టే వచ్చింది. స్టే వెనుక ఏం జరిగింది అనేది కూడా రేపు తెలుస్తుంది. కాబట్టి ఈ బీజేపీ బీఆర్ఎస్ ఇలాంటి బీసీ వ్యతిరేక పార్టీలతో రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఒరిగేది ఏం లేదు. ఇది రాష్ట్రం ఇష్యూనేం కాదు, రేపు దేశంలో కూడా ఈ పోరాటం రాహుల్ గాంధీ గారు చేయబోతున్నారు. అందుకనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని సక్సెస్ కాకుండా చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. ఎక్కడికి ఆగదు అది. ఇప్పుడు ఏంది, ఇది తాత్కాలికంగా ఇంటీరియం అదే కదా, దానికే సంకలు గుద్దుకుంటా రేవంత్ రెడ్డి దోషిగా చేయాలని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా చేయాలని చూస్తున్నారు కదా. రేపు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినాక తలకాయలు ఎడబెట్టుకుంటారు, అప్పుడు తెలుస్తుంది. మీకు ఇప్పటికైనా కనీసం ఏమంటాము, బీసీలు అంటే ప్రేమనో లేకపోతే మీకు చట్టం పట్ల రాజ్యాంగం పట్ల ఏమైనా కనీసం నమ్మకం ఉంటే మీ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారు కదా. ఏడా అసెంబ్లీలో, మండలిలో, ఇక్కడ వచ్చాను మొత్తం శుద్ధపూస మాటలు మాట్లాడింది కదా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? మీరు ఒప్పుకున్నది కదా ఈ బిల్లు, మీరు ఓడిపోయినట్టు కదా, మీరు మోసం చేసినట్టు కదా. ఏం నాటకాలు ఇవన్నీ? రాజకీయ పార్టీలు ఒక తీరుగా పడతాయి, రామచంద్రరావు ఒక తీరుగా మాట్లాడతారు, అరవింద్ ఒక తీరుగా మాట్లాడతారు, రఘునందరావు ఇంకో తీరుగా మాట్లాడతాడు, కేసీఆర్ ఒక తీరు. అసలు కేసీఆర్ అయితే ఊసేయలేదు అనుకోండి. ఇటువైపు మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం, మేము ఎక్కడికంటే అక్కడికి వస్తామని హరీష్ రావు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి ఎందుకు రాలే ఢిల్లీకి? ఆల్ పార్టీ మీటింగ్కి ఎందుకు రాలే? కాబట్టి ఇవన్నీ కూడా అవకాశవాద పార్టీలు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాము అని అంటే మొదట్లో ఏమన్నారు, రేవంత్ రెడ్డి కాబట్టి బీసీలకు చేస్తారా అని చెప్పి ఇయే పార్టీలు కారుకూతలు కూర్చున్నాయి. మరి అది తెచ్చేవారికి ఎందుకు కలిసి రావట్లేదు? కేంద్రం మాదేం బాధ్యత, మీరు హామీ ఇచ్చిందండి. మరి రాష్ట్రపతి ఎవరి వైపు ఉన్నట్టు? రాష్ట్రపతి ఇట్లా 6 నెలలు బిల్లు పెండింగ్ లో పెట్టుకొని ఉంచొచ్చా? దయాకర్ గారు, ఇప్పుడు ఈ కేసులో దయాకర్ గారు మొత్తానికి 50% క్యాపే అడ్డుగా మారిందని చెప్తున్నారు. ఆయనకు తెలియదు పాడు కాదు. అడ్వకేట్ ఆయనే అండి. ఆ సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టులో జడ్జిమెంట్ ఇప్పించింది ఆయనే. మీ అభిషేక్ మను సింగ్ ఇప్పించలేంది, ఆయనతో వాదించి ఇప్పించారు ఈయనే. జడ్జిమెంట్ రాలే, అది జడ్జిమెంట్ కాపీ రాలే. వస్తుంది, అడ్వకేట్ ఆయనే, వాదించిన అడ్వకేట్ ఆయన. వాళ్ళు కూడా చెప్పలే, ఈయనేదో మధ్యన సొటకాయ ముచ్చట చెప్తున్నాడు, చెప్పలే వాళ్ళు ఏమి. ఓకే, జడ్జిమెంట్ కాపీ వచ్చాక మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఏంటి, ఏం చేయబోతుంది ప్రభుత్వం, ఏం చేయబోతుంది? స్టే ఎందుకు ఇచ్చిండ్రో ఈ సోకాళ్ళు నువ్వు అన్న అడ్వకేట్ కి తెలియదు. మయూర్ రెడ్డి గారు చెప్తున్న ప్రకారం అయితే 50% క్యాప్ ఆయన వాదించింది కాబట్టి చెప్పుకుంటాడు ఆయనకు అనుకూలంగా. స్టే ఇచ్చిన గ్రౌండ్ ఏందనేది కాదు దయాకర్, గ్రౌండ్ నిజమే కదా, 50% క్యాప్ ఉంది అన్నది నిజమే. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిండు ఆయన. ఏమడిగినావు నువ్వు? తమిళనాడు కాదు, 73, 74 అమెండ్మెంట్స్ ఉన్నాయి. అవును, దాని ప్రకారం రాష్ట్రాలకు ఉంది, కానీ అది కూడా 50% లోబడే అనేది పాయింట్. తిక్కల ముచ్చట అది. 50% మహిళలకు రిజర్వేషన్ ఇస్తారు. తెలుసుకోమని ఆయనను, గది తెలివి, ఇప్పుడు వాదించిన వాళ్ళ తెలివి అర్థమైందా? అది తెలియకపోతే తెలియదా? ఊకనే ఏదో వాళ్ళు ఎందుకు స్టే ఇచ్చిందో కూడా తెలియని పట్టుకొచ్చి విజయం సాధించిందని గఫాలు కొడుతున్నారు. మీరేం చేయబోతున్నారు? ఆయనకు తెలియదు, కోర్టుకు తెలియదు అనుకున్నాం. వీఆర్ గోయింగ్ విత్ 42% రిజర్వేషన్, దట్స్ ఇట్. అది రేపు 2 వారాలు కానీ 4 వారాలు కానీ అది వచ్చేది మా వైపు వస్తుంది. వచ్చేదానిక దానికి పోరాటం ఉంటది. ఇట్లాంటి ఏదో మధ్యన ఆలయం చేసే స్థానిక సంస్థలు ఎన్నికలా, దట్స్ ఇట్. అది లేకుండా మేము పోమని చెప్పినాం. ఎన్నికలకు వెళ్ళరు, ఎన్నికలకు పోవాల్సిన అవసరం కూడా లేదు. మేము ఇచ్చి వాదా ఇచ్చి ఎట్లా ఓడిపోతాం? కానీ గ్రామ పంచాయతీల్లో పాపం పారిశుద్ధ్యం, చెత్త చెదారం అన్ని పేరుకుపోయి ఉంటున్నాయట. ఇక ఇప్పుడు ఇన్ని రోజులు లేదు, బీసీల కాడికి వచ్చేవరకు అన్ని వస్తాయి. రైట్, చూద్దాం దయాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం.